2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వాసు గారు. నమస్కారం సార్, బంగారం అంటే అందరికీ ఇష్టము అండ్ దాని గురించి మాట్లాడుకుంటే చాలా ఉంది. బట్ అది పెరిగినా తగ్గినా అదొక ఎగ్జైట్మెంట్ చూసే ఆడియన్స్ ప్రతి ఒక్కరికి, ఈవెన్ నాతో సహా. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బంగారం 1,00,000 వరకు వెళ్ళిపోయింది. దానికి గల కారణాలు ఏంటంటారు? ఏ రకంగా మనం అనాలిసిస్ చేయొచ్చు అంటారు? బంగారం పెరగడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేటప్పటికి రూపాయి అండ్ డాలర్ వాల్యూ. ఎందుకంటే గోల్డ్ మొత్తం మనకి ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇదివరకు రూపాయి వాల్యూ అనేది $1కి 75 రూపాయలు, 70 రూపాయలు, ఈవెన్ ఇంకా పాత రోజుల్లో 40-45 కూడా ఉండేది. బట్ దాని తర్వాత పెరుగుతూ ఇప్పుడు 80, 85, ఈవెన్ 89 దాకా కూడా వచ్చింది. సో ఇక్కడ రూపాయి వాల్యూ తగ్గేటప్పుడల్లా మనం ఇంపోర్ట్ చేసుకునేడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో దాని మూలంగా బంగారం రేట్ అనేది పెరగడం ఒకటి. రెండోది ఏంటంటే ఇన్ఫ్లేషన్. అంటే ఎవ్రీ ఇయర్ మనకి జనరల్గానే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాగే బంగారం వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఇంటర్నేషనల్గా అయినా లోకల్గా అయినా కానీ బంగారం వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అది రెండోది. మూడోది ఏంటంటే వార్స్ అవి జరగడం మూలంగా ఎక్కువ మంది ఏంటంటే స్టేబుల్ అసెట్స్ గురించి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే బంగారం అనేది ఓన్లీ ఆర్నమెంట్స్, జ్యువెలరీకే కాదు, మనము నార్మల్ ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా కంట్రీస్లో బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బంగారం అనేది ఒక కైండ్ ఆఫ్ స్టేబుల్ కరెన్సీ. యాక్చువల్గా బంగారం మన దగ్గర ఎంత ఉంటే అంతే డబ్బులు ప్రింట్ చేయాలి ఆర్బీఐ అయినా అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ కానీ అంతే డబ్బులు ప్రింట్ చేయాలి. అది యాక్చువల్గా ఉన్న ఒక కైండ్ ఆఫ్ అ రూల్. బట్ యూఎస్ వచ్చేటప్పటికి ఎంత కావాలంటే అంత ప్రింట్ చేసుకునేటట్టు వాళ్ళు రూల్స్ తెచ్చుకుని చేస్తున్నారు యాక్చువల్గా. సో బంగారం అనేది ఈక్వల్ టు మనీ, అది ఒక నార్మల్ రూల్ అనేది ఒకటి ఉంది. సో ఆ రూల్ ప్రకారం ఎక్కువ బంగారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అంత ఎక్కువ మనీ అనేది ప్రింట్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో అందుకు డైరెక్ట్ గవర్నమెంట్లే ఎక్కువ బంగారాన్ని కొనడం అనేది ఇంకొక రీజన్. సో ఈవెన్ పెట్రోల్ రేట్లు వీటి మూలంగా కూడా దీని మూలంగా ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. అండ్ ఇవన్నిటి మూలంగా ఏంటంటే బంగారం వాల్యూ ఇంటర్నేషనల్గా బాగా పెరిగిపోతుంది. సో అది అక్కడి నుంచి కొనుక్కుని మనం తెచ్చుకోవాలి అంటే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈవెన్ బంగారం తవ్వాలి అంటే వాళ్ళకి కూలీలకి అది డబ్బులు ఇవ్వాలి, లేదా మిషనరీకి డబ్బులు ఇవ్వాలి, ఆయిల్ వీటికి డబ్బులు అవ్వాలి. సో అది తవ్వడానికి కూడా ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి దాని రిలేటెడ్ కూడా బంగారం వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంది. సో అవి ఇంటర్నేషనల్ రీజన్స్ మనం చూసుకుంటే. అదే మనం లోకల్గా చూసుకుంటే ఇండియా మాత్రమే మన భారతీయులందరూ కూడా గోల్డ్ అనేది ఎక్కువ కొంటూ ఉంటారు. యాక్చువల్గా చూసుకుంటే 1/10 ఆఫ్ ద వరల్డ్ గోల్డ్, ప్రపంచంలో ఉన్న మొత్తం గోల్డ్లో 1/10 ఆర్ 2/10 మన వాళ్ళ దగ్గరే ఉంది, లేడీస్ దగ్గర. సో అంత ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే మన వాళ్ళకి బంగారం మీద ఉన్న ప్రేమ. సో మన వాళ్ళు ఏ ఫెస్టివల్ వచ్చినా కొంటూ ఉంటారు, పెళ్ళిళ్ళు అయితే కొంటూ ఉంటారు, నార్మల్గా జనరల్గా కూడా క్యాజువల్గా వెళ్ళి కొంటూ ఉంటారు. సో దీని మూలంగా ఎప్పుడు డిమాండ్ అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళ సీజన్ ఇవి జరిగినప్పుడు మళ్ళీ బంగారం ఎక్కువ కొనడం మూలంగా ఇక్కడ దానిది ఎక్కువ రేటు పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మార్కెటింగ్ చూసుకుంటే కనుక అక్షయ తృతీయ అని, లేదంటే కొన్ని ఫెస్టివల్స్కి బంగారం కంపల్సరీ కొనాలి అని చెప్పి ఒక రూల్ అనేది మార్కెటింగ్లో జరుగుతూ ఉంది. అందుమూలంగా కూడా అందరూ ఒకటే రోజు ఎక్కువ కొనడం మూలంగా కూడా బంగారం రేట్ అనేది బాగా ఇంపాక్ట్ అవుతూ ఉంది. మనకి బంగారం వాల్యూ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ₹1,00,000 దాటిపోయింది. అండ్ ఇంకా కొన్ని రోజులు ప్రిడిక్షన్ ఇలాగే మార్కెట్స్ ఉంటే కనుక 1,20,000 దాకా కూడా వెళ్ళే స్కోప్ ఉంది అని చెప్పి ఇప్పుడున్న ట్రెండ్ అనేది. అఫ్కోర్స్ కొంతమంది చెప్తున్నారు 60,000కి 70,000కి వస్తుంది అనేది. సో నేను అంత నమ్మట్లేదు తగ్గుతుందంటే. ఎందుకంటే ఇప్పుడు పెరిగింది ఎప్పుడు కూడా ఏమైనా తగ్గినా మేబీ ఒక 5,000, 6,000 అలా తగ్గొచ్చేమో కానీ మరి 70,000, 60,000కి పడుతుందని నేను అనుకోవట్లేదు. బట్ చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది. ట్రంప్ గారు ఏదైతే మాట్లాడతారో దాన్ని బట్టి మనకి ఇక్కడ వేరియేషన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు గోల్డ్ పరంగా మనం మాట్లాడితే. ట్రంప్ రెస్ట్రిక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నారు కాబట్టి దాని మూలంగా కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ మేజర్ ఇంపాక్ట్ అయితే ట్రంప్ మూలంగా ఉండదు. మేజర్ ఇంపాక్ట్ ఆయిల్ ప్రైసెస్ మూలంగా అండ్ వార్స్ మూలంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ మూలంగా ఏంటంటే అనిశ్చితి, అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటో తెలీదు. ఇప్పుడు నేను డాలర్స్ అంటే ఎక్కువ కొనాలా లేదంటే బంగారం ఎక్కువ కొనాలంటే ఎక్కువ మంది బంగారం కొనడానికి చూపిస్తున్నారు. ఎందుకంటే డాలర్ వాల్యూ పడినా పెరిగినా బంగారం వాల్యూ అనేది నార్మల్గా స్టడీగా ఉంటుంది కాబట్టి, లేదంటే ఇంకా కొంచెం బెటర్గా వచ్చే స్కోప్ ఉంది కాబట్టి బంగారాన్ని ఎక్కువ సెంట్రల్ బ్యాంక్స్ అవి కొనడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ ఏమైనా చేస్తే కనుక ఒక 6% ఆర్ 7% ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ వేరే కంట్రీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 3%, 4%, కొన్ని కంట్రీస్ అయితే ఈవెన్ ₹1 కూడా ఇంట్రెస్ట్ ఇవ్వవు. జస్ట్ బ్యాంక్లో ఉంచుకున్నందుకు మనం ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టాలి. యాక్చువల్గా నాకు దుబాయ్లో ఒక అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్. దానికి నేను అడిషనల్గా కట్టాలి డబ్బులు. వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు మళ్ళీ.
డబ్బులు ఉంటుంది, బట్ నేను ఫీజు ఎవ్రీ మంత్ కూడా కట్టాలి. అది మన ఇండియాలో అయితే ఆ సిచ్యువేషన్ లేదు, వడ్డీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వస్తూ ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఈ బంగారం అనేది ఆన్ అన్ యావరేజ్ 10% పైగా రిటర్న్స్ అనేది ఇస్తుంది. ఈవెన్ అదర్ కంట్రీస్లో చూసుకున్నా కానీ 7 to 9% రిటర్న్ అనేది ఇస్తుంది. జనరల్గా అక్కడ స్టాక్ మార్కెట్లో ఆ కైండ్ ఆఫ్ రిటర్న్ అనేది వస్తుంది, కానీ బంగారం స్టేబుల్ అండ్ గ్యారంటీడ్ అసెట్, దీని మీద అంత వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళు కూడా ఎక్కువ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తాం అనేది మొదలుపెట్టారు. సో వరల్డ్ వైడ్ అనేది డిమాండ్ అనేది పెరిగింది, అందుకని దీని రిలేటెడ్ బంగారం వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ ట్రంప్ మూలంగా అంటే పెద్దగా ఏమీ లేదు, ట్రంప్ అంటే రీసెంట్గా వచ్చాడు అండ్ దాని మూలంగా స్టాక్ మార్కెట్స్ బాగా ఇంపాక్ట్ అవుతాయి తప్ప బంగారాన్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత కేపబిలిటీ ఏ కంట్రీకి లేదు. ఆల్ ఓవర్ డిమాండ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది పెరుగుతుంది. ఎవరైనా కూడా షాప్లో బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా కొనుక్కోవచ్చండి? దాన్ని ఏ రకంగా కొంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ వైజ్ కొంటున్నారా లేదంటే సేవింగ్స్ ఆర్ జ్యువెలరీ నాకు ఇప్పుడు కావాలని కొనుక్కుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ వైజ్ అయితే కనుక గోల్డ్ బార్స్ కానీ కాయిన్స్ కానీ కొనుక్కోవడం బెటర్ ఉంటుంది. 1 గ్రామ్ కాయిన్ దగ్గర నుంచి చాలా ఈవెన్ 1 kg దాకా కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ అనుకుంటే గోల్డే కొనాలని అనుకుంటే డైరెక్ట్ కాయిన్స్ కానీ ఇవి 100% ప్యూరిటీ ఉండేది 24 క్యారెట్ది కొనుక్కోవడం బెటర్ ఆప్షన్. అదే నేను జ్యువెలరీ కావాలని అనుకుంటే అదే వితిన్ ఒక 3-4 ఇయర్స్లో నాకు ఆర్నమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది, మా అమ్మాయి పెళ్ళి అబ్బాయి పెళ్ళి ఎవరిదో ఒకరిది, ఈవెన్ మన వాళ్ళది ఎవరిదైనా ఉంది అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం జ్యువెలరీ కొనుక్కోవడమే బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఎలా కొనాలి? జనరల్గా ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకేసారి కొనేస్తే దాని వాల్యూ అనేది పెరగొచ్చు, మళ్ళీ తగ్గిపోవచ్చు. ఎగ్జాంపుల్ మొన్న మా టీమ్మేట్ మ్యారేజ్ అయింది. సో వాళ్ళ డిస్కషన్లోనే 30 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్ పెట్టాలి అనేది డిస్కషన్. అప్పటికే 1 lakh అయిపోయింది గోల్డ్ అనేది జస్ట్ 2-3 months బ్యాక్. సో 1 lakh అయిపోయిన తర్వాత అంటే అంతకుముందు వీళ్ళు ఒక 6 months 7 months బ్యాక్ డిస్కస్ చేసినప్పుడు బంగారం వాల్యూ 70,000 పైన ఉందన్నమాట. అప్పుడు డిస్కషన్లో 30 lakhs అంటే ఎక్కువ బంగారం వచ్చేది. ఇదంతా అయ్యి మ్యారేజ్ సెట్ అయ్యి మొత్తం మ్యారేజ్ చేసుకునే టైంకి ఒక 3 months బ్యాక్ అది జరిగింది. అప్పటికే 1 lakh నియర్ బై వచ్చేసింది. సో ఇప్పుడు గోల్డ్ వాల్యూ పడిపోయింది. ఇప్పుడు ఆగాలి అంటే ఆగలేరు, ఆల్రెడీ మ్యారేజ్ అనేది నియర్ బై ఉంది, ఆల్రెడీ జరిగిపోతుంది కాబట్టి. సో ఇంకా ఆ రేటుకే కొన్నారు, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం వాల్యూ అనేది పెరిగింది. సో మనకి రిక్వైర్మెంట్ ఉంది అని అనుకుంటే ఒక 1 year or 2 years ముందు నుంచి మంత్లీ కొంత అమౌంట్ కొనుక్కుంటూ ఉంటే ఆన్ అన్ యావరేజ్గా పెరిగినా తగ్గినా మనకి కొంచెం బెటర్ వాల్యూ వస్తుంది. లేదు అంటే ఇంక సడన్గా మనం ఇంకా చేసేయడానికి ఏం లేదు. సో అది అండ్ ఇంకా గోల్డ్ జ్యువెలరీ స్కీమ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అది ఒక ఆప్షన్. సో జ్యువెలరీనా కాయిన్సా అది మనం డిసైడ్ అయితే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.